అయితే ఈ హాస్పిటల్ పెట్టడానికి అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు యాక్చువల్‌గా ఎక్కువ మంది ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాలి, ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఎళ్ళాలి అంటే, ఒక డాక్టర్ దగ్గరికెళ్ళాలంటే రూ. 500 ఫీజ్ అవుతుంది ఓపీ ఫీజు. అవునండి. మెడిసిన్ కొనాలి అంటే ఒక రూ. 500 అవుతుంది. ఒక టెస్టులు చేయించుకోవాలంటే ఒక రూ. 500. అలాగా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ ఒక 15,000-20,000 సంపాదించుకునే వ్యక్తి ఫ్యామిలీలో ఒకరిద్దరు ఒకసారి సిక్ అయితే, ఒక హాస్పిటల్‌కెళ్తే ఒక 2,000-3,000, 5,000 వరకు ఖర్చయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒక మంత్ అంతా వాళ్ళు వెనకబడిపోతున్నారు. ఒక మంత్, 2 అవును. మంత్ అప్పులు అవును. చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, అందువల్ల ఏమైతుందంటే చాలా మంది ఆర్ఎంపీల దగ్గరికెళ్ళడము, లేదా చదువుకున్న దగ్గరికి చిన్న చిన్న ఆ! క్లినిక్స్‌కెళ్ళడము, కరెక్ట్. రోగం ముదురుకొని ఇంకా సీరియస్ అవ్వడము. సో, డాక్టర్స్ అనేవాళ్ళు అందుబాటులో స్టాండర్డ్ డాక్టర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా మంది కాంప్లికేషన్‌లోకి ఎళ్ళిపోతున్నారు. అంటే ప్రాబ్లమ్‌ని ముదురు అయ్యేలాగా చేసుకుంటున్నారు. ఓకే. సో, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏందంటే డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఓపీ ఫీస్ మేము రూ. 50 పెట్టడం జరిగింది. మీరు రూ. 50 అని అప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే యెస్ కొనసాగిస్తున్నారంటారా? మేడం. అదే కొనసాగిస్తున్నాము. 8 మంది కన్సల్టెంట్‌లు అందరూ గూడా అంటే ఆఫ్థాల్, డెంటల్, గైనిక్, ఆర్థో, పీడియాట్రిక్, జనరల్ ఫిజిషియన్, జనరల్ సర్జరీ, ఫిజియోథెరపీ ఈ అందరు డాక్టర్స్ కూడా మనకి రూ. 50కే వస్తారు. అండ్ ఓకే. మొన్న లాస్ట్ జనవరి నుంచి ఏం చేశాను రూ. 50 కూడా తీసి ఆరోగ్యశ్రీ అండ్ నిరుపేదలకి ఇంకా ఏందంటే జీరో ఓపీ ఫీస్ చేసినాం. ఈ అందరు హ్మ్. డాక్టర్లు ఎప్పుడొచ్చినా ఈవెన్ నైట్ 2:00 వచ్చినా కూడా మన ఓపీ ఫీస్ జీరో ఓపీ ఫీస్ ఉంటది. అలానే వేణు గారు మీ హాస్పిటల్‌లో ఎవ్రీ మంత్ అంటే 10-15 మెంబర్స్ వరకు కూడా ఐ ఆపరేషన్ ఫ్రీగా చేస్తారని విన్నాం. ఇది యెస్. ఎంతవరకు వాస్తవం అవును అంటారు? మేడం. యాక్చువల్‌గా మనకందరికేంటంటే నేత్ర అనేది ఇంపార్టెంట్ థింగ్. యెస్. కన్ను చూపు అనేది ఇంపార్టెంట్ థింగ్. ఆ ఉద్దేశ్యంతో సర్విస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఏందంటే లాస్ట్ ఇయర్ నుంచి మనం ఏం చేసామంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి హ్మ్. సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఉచితంగా క్యాటరాక్ట్ సర్జరీస్, ఐ సర్జరీస్ హుహుహు. ఫ్రీగా చేయడం జరుగుతుంది మనకి. ఓకే. ఎవ్రీ అంటే మంత్ ఏ 10 ఏజ్ మెంబర్స్ వాళ్ళకి పెట్టాం. చేస్తారంటారు? యూజువల్‌గా క్యాటరాక్ట్ 55, 60 ఇయర్స్ ఓకే. అబోవ్ వాళ్ళకి వస్తుంటది మనకు. హ్మ్. ముసలి వాళ్ళకి ఆ కంటి ఆపరేషన్‌లు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఓకే. సో మన ఓకే. మెడిసిన్‌లో ఈవెన్ అడ్మిట్ అయిన పేషెంట్‌లకి అండ్ వచ్చి చూయించుకునే పేషెంట్‌లకి ఓపీ అండ్ ఔట్ పేషెంట్ ఇద్దరికి హుహు. కూడా 20% మెడిసిన్స్ పై వస్తుంది. ల్యాబ్ టెస్ట్‌లలో కూడా 40% డిస్కౌంట్ ఇవ్వడం. అంటే అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా యెస్. ప్రతి ఒక్క ట్రీట్‌మెంట్‌కి కూడా మీ దగ్గర అవును మేడం. ఉంటుందంటారు. అవును. తక్కువ రేట్‌లో అవుతుంది. కంపేర్ టు ఓకే. బయట ఇప్పుడు రూ. 1000 అయ్యే దగ్గర మన దగ్గర రూ. 600కి, రూ. 500కే అవుతుంది. అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. ఓకే అండి. కంపేర్ టు ఇప్పుడేందంటే మధ్యవర్తులు మనం వీళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వడాలు. సో, హ్మ్. ఈ ప్రైవేట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి మధ్యవర్తులకు మనం హ్మ్. పర్సెంటేజ్ ఇవ్వడాలు. ఇవన్నీ యెస్. థింగ్స్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇవన్నీ డాక్టర్‌కి లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల అది మనం మేనేజ్ అవునండి. చేయలేగలుగుతున్నాం. అవును. అది పీపుల్‌కి చాలా హెల్ప్ చేసిన హెల్ప్‌ఫుల్ వాళ్ళు కూడా అవుతుంది. డైరెక్ట్‌గా అవుతున్నారనమాట. పీపుల్‌కి మనం సర్వీస్ ఇస్తున్నాం. తక్కువ యెస్. రేట్‌లో ఇస్తున్నాం. యెస్.